ఇక్కడ మనము లో కాస్ట్ ఇండ్వే గ్లోబల్ వెల్నెస్ హబ్ అనేది స్టార్ట్ చేయడం ఇది లో కాస్ట్ అని చెప్పవచ్చు. అంటే చాలా తక్కువ కాస్ట్, ఒక 25,000 తోటి మనము ఇది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రెఫరల్ ఇన్కమ్, మీరు ఎవరైనా ఒక ఎక్స్పర్ట్ను ఇక్కడికి తీసుకొచ్చి మీ లెక్కన చేయాలనుకుంటే ఇందులోంచి ఒక అప్ టు 40% వరకు మీకు రెఫరల్ ఇన్కమ్ వస్తుంది మీకు. ఇంకోటి కన్సల్టేషన్స్, అంటే మనకు 100 డేస్, 30 డేస్, 200 డేస్ కన్సల్టేషన్ మీద మనకు 50% అని కన్సల్టేషన్ మీద మనము సంపాదించుకునే అవకాశం ఉంది. మనం ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని కానీ వీరి వల్ల మనం బెటర్ చేయడానికి మనం అది ఇస్తాం. అప్ టు 35% ప్రొడక్ట్ బిజినెస్ మీద ఉంటుంది. మనం ప్రొడక్ట్స్ మనము కొన్ని ఇండియా నుంచి కొన్ని ప్రొడక్ట్ రిలీజ్ చేస్తున్నాం. అప్ టు 35% ప్రొడక్ట్ బిజినెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం 1 lakh బిజినెస్ చేసినాం అనుకుంటే ఒక మంత్లో మనం 35,000 వరకు సంపాదించుకునే అవకాశం ఉంది. ఓకేనా? ఒకవేళ 5 lakhs సేల్స్ మనం చేసినట్టుంటే మనము మన హబ్లో 3% ఎక్కువ ఇన్సెంటివ్, అంటే ఒక ఆ 35కి తోడుగా మీకు 5 lakhs చేస్తే ఎంత వస్తుంది? 35 × 5 ఎంత మీరు చెప్పండి. 1,75,000 వస్తుంది. దాంతోపాటుగా మీకు ఇంకొక 15,000 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది మీకు బెనిఫిట్ హబ్లో. అర్థమవుతుంది కదా? 5 lakhs బిజినెస్ చేస్తే ఇంకో 5 అంటే 15,000 ఎక్స్ట్రా ఇస్తాం. అదే మీ హబ్లో 10 lakhs బిజినెస్ చేసినట్టుంటే, అంటే 1,35,000 అని చెప్పాము కదా, 10 lakhs బిజినెస్ చేస్తే ఎంత వస్తుంది? 3,50,000 రూపాయలు మీ హబ్లో సంపాదించుకుంటారు నెలకు. దాంతో పాటుగా 5% ఎక్స్ట్రా ఇన్సెంటివ్, అంటే ఇంకో 50,000 రూపాయలు ఎక్స్ట్రా. అంటే మీరు ఎంత అయి ఉండొచ్చు ఇప్పుడు? 50,000 అంటే చెప్పగలరా? 3,50,000తో పాటు ఇంకో 50,000 అంటే మంత్లీ 4 lakhs రూపీస్ మీరు హబ్లో సంపాదించుకునే అవకాశం ఉంది. హబ్ యాక్టివిటీ చేసుకుంటూ మీరు. ఓకేనా? ఇంకోటి వచ్చేసి టీమ్ మెంబర్స్, అంటే మీ టీంలో ఒక అతను 10 lakhs బిజినెస్ చేసి సేల్స్ చేసే వ్యక్తి వచ్చింది అనుకోండి, అతను మీ టీం ద్వారా అబ్బు పెట్టుకొనియండి, లేదు అంటే ఓన్గా చేసుకొనియండి, పర్లేదు. చేస్తే ఎడిషనల్గా మీకు అతని దగ్గర నుంచి రాయల్టీ 2% అనేది వస్తుంది మీకు. అంటే 20,000 రూపీస్ ఎవ్రీ మంత్ మీరు తీసుకుంటారు అతని దగ్గర నుంచి. మీరు ఎప్పుడైతే 10 lakhs బిజినెస్ తను దాటుతుందో ఆ మంత్, ఎప్పుడు ఏ మంత్ దాటితే ఆ మంత్ 2% మీకు రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. అట్లా మీరు ఎన్ని టీములు అయినా 10 lakhs దాటినా అంత 2% వస్తూనే ఉంటుంది మీకు. అర్థమవుతుందా? మీరు 10 lakhs చేసిన తర్వాత 4 లక్షలు ప్లస్ ఈ 2% 20, అట్లా ఒక 10 టీంలు ఉంటే ఇది ఒక 2 lakhs మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటుంది. ప్లస్ ఎలాంగ్ విత్ మనం చేసే ఇంకో బిజినెస్ తోటి కాకుండా అది వేరే మళ్ళీ కదా, దానికి కూడా వస్తుంది. ఇప్పుడు హబ్ రెఫరల్, మీరు మన వెల్నెస్ హబ్ మీరు పెట్టుకున్నారు, బాగా నడుపుతున్నారు, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హబ్ రెఫర్ చేసారు అనుకోండి, వాళ్ళు 50,000 25,000 హబ్బుకు పంపించే అది పే చేశారు అనుకోండి, అందులో 10% మీకు వస్తుంది. సపోజ్ 25,000 హబ్బుకు పే చేస్తే 2,500 రూపీస్ మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. తర్వాత మండల్ కోఆర్డినేటర్స్, అంటే మీ మీ ద్వారా ఎంతమంది అయితే ఆ, ఈ హబ్బులు పెట్టుకుంటారో వాటికి అందరికి కూడా మీరు కోఆర్డినేటర్గా ఉంటారు. కోఆర్డినేటర్గా ఉంటారు. ఆ కోఆర్డినేటర్ అంటే మండల్లో ఒక 50 lakhs జరిగినా 2% వస్తుంది అనుకోండి, 1,00,000 రూపాయలు మీరు సంపాదించుకుంటారు. అదే మండల్లో ఒక 1 కోటి సంపాదించిన అనుకోండి, అప్పుడు మీరు దగ్గర దగ్గర 2 lakhs రూపీస్ సంపాదిస్తారు మీరు. అదే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్స్ 1% ఎక్స్ట్రా ఇన్కమ్ ఉంటుంది. డిస్ట్రిక్ట్లో జరిగిన 2 కోట్లు 3 కోట్లు జరిగితే 1% వేసుకున్న 2-3 లక్షల రూపాయలు మీకు నెలకు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత స్టేట్ కోఆర్డినేటర్ మొత్తంలో స్టేట్ చూసుకుంటే మీ టీం కోసం అయితే 0.5% వస్తుంది. అది ఎక్స్ట్రా ఇన్సెంటివ్ అనమాట. అది ఎక్స్ట్రా ఇన్సెంటివ్గా, అంటే మీరు ఒక 10 కోట్ల బిజినెస్ జరుగుతుంది అనుకోండి, 0.5% అంటే మీ టీంలో ఎంత అయి ఉండొచ్చు? ఒక 5 లక్షలు ఎక్స్ట్రా మీకు తీసుకునే అవకాశం ఉంటుంది ఎవ్రీ మంత్. ఇక్కడ ట్రిప్స్ ఉంటాయి మీకు, ఎడ్యుకేషన్ ట్రిప్స్ అంటే వీటిని మనము లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ట్రిప్స్ ఉంటాయి. ఇది ట్రావెల్, లర్న్, గ్రో విత్ ఇండివే నుంచి మనం చేసుకోవచ్చు. లోకల్, నేషనల్ అండ్ ట్రావెల్ ట్రిప్స్ ఉంటాయి ఇక్కడ. తర్వాత మీకు రికగ్నేషన్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్తున్నాం కదా, ఇప్పుడు చెప్పాం కదా మనము గోల్డ్ స్టాండర్డ్ నుంచి మొదలు పెడితే, రెఫరెంట్ ఇన్కమ్ నుంచి మొదలు పెడితే అన్నీ కూడా ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఇక్కడ ట్రిప్స్ మనం కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ట్రాగా. మనం ఇక్కడ ట్రావెల్ ఆపర్చునిటీ ఉంటుంది.
ప్లస్ నేను పెట్టే ప్రతి పోస్ట్ మీరు మీ స్టేటస్లో కానీ గ్రూప్లలో కానీ ఖచ్చితంగా షేర్ చేసుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, మీరు మీ ఫ్రెండ్స్కి పంపించుకోండి. అర్థమవుతుందా? దీన్ని మీరు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ బిజినెస్ ఆపర్చునిటీని, ఈ అవకాశాన్ని మీ ఫ్రెండ్స్కి పంపించుకోండి. బాగుంటుంది కదా. తర్వాత ఇప్పుడు చెప్పిందే ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ ఉంది. ఇది కూడా మీరు వెళ్ళే సబ్ మీరు ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇలా మన హబ్బు ప్రింట్ ఇలా ఉంటుంది. ఇండివే గ్లోబల్ వెల్నెస్ హబ్ అని ఉంటుంది. దాని పక్కన వెల్నెస్ కన్సల్టేషన్స్, హెల్త్ ప్రొడక్ట్స్, ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ వెల్నెస్ ఉంటుంది. మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా డబ్బులు పెట్టాలి, ఒక 1 to 2 lakhs అనుకుంటే దానికి గ్లాసెస్ పెట్టుకొని లోపల ఉన్నాయి కదా, వాటన్నిటి కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ప్లస్ మీరు ఇప్పుడు మీకు 25,000 తోటి మీకు ఆఫర్ ఉంది. ఇప్పుడు ఇది మన వెల్నెస్ హబ్ పెట్టుకోవడానికి మన 25,000 తోటి ఆఫర్ ఉంది ఇప్పుడు. జస్ట్ అంటే ఇది ఒక 10 హబ్స్ పెట్టే వరకు మేము 25,000 ఇస్తాము. ఆ 25,000లో ఈ బోర్డ్స్, ఇప్పుడు ఏదైతే ఇండివే గ్లోబల్ వెల్నెస్ హబ్ బోర్డ్స్, ప్రింట్ బోర్డు, ప్రింట్ బోర్డ్స్ అన్నీ మేము ఇస్తాము. ప్లస్ లోపల మీకు కనిపిస్తున్నాయి చూడండి, స్లైడింగ్స్ లోపల అవి కనిపిస్తున్నాయి కదా, ఆ పోస్టర్ కూడా మీకు మేము ఇవ్వడం జరుగుతుంది. 25,000 అంటే 15,000 వర్త్ రూపీస్ బోర్డ్స్ అవి ఇస్తాము. తర్వాత బిఎంఐ మిషన్స్ కావాలంటే బిఎంఐ మిషన్ ఇస్తాము. అంటే మీరు ఇంకా మిగిలిన డబ్బులతోటి ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే, అంటే మన దాంట్లో ఆర్డర్ పెట్టుకుంటే ఆ 15,000 వరకు మిగతా ఇస్తాం. ఈ 10,000 మాత్రము నాన్ రిఫండబుల్ అమౌంట్, ఇది కంపెనీకే ఉండిపోతుంది. ఎందుకు? ఈ బ్రాండింగ్ ఇచ్చినందుకు, మీకు రెగ్యులర్గా కౌన్సిలింగ్లో ఉన్నందుకు, వీటన్ని కూడా ఉండిపోతుంది బ్రాండింగ్ కోసం. అది ఇది జరుగుతుంది. ఇది ఒక 10 వెబ్లు అయిన తర్వాత, ఎప్పుడైతే 10 వెబ్లు అయిన తర్వాత మనకు అప్పుడు ఇది మేము ఏం చేస్తామంటే, మామూలుగా మీకు మనకు హబ్ తెలుసు కదా మీ అందరికి కూడా. నేను చూపెడతాను ఎలా ఉంటుంది అనేది మీకు. ఎగ్జాంపుల్, నేను ఈ షేరింగ్ ఆపుతున్నా, ఈ షేరింగ్ ఆపి నేను ఇందులోకి వెళ్తున్నా, ల్యాప్టాప్ షేరింగ్కి వెళ్తున్నా. ఇది మన ఇండివే హెచ్ఎల్సి వెబ్సైట్. ఇది వెబ్సైట్లో మనము ఇక్కడ లాగిన్ పేజ్ ఉంటుంది. ఆల్రెడీ నేను లాగిన్ అయి ఉన్నా కాబట్టి మీకు అది కనిపించట్లేదు. నేను డాష్ బోర్డ్కి వెళ్తున్నా. ఇక్కడ డాష్ బోర్డ్లోకి వెళ్తున్నా చూడండి. ఈ డాష్ బోర్డ్లోకి వెళ్తున్నా. ఈ డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి చూసారా, ఎర్నింగ్ అని కూడా. ఇక్కడ ఇది కొత్త ఐడి, ఇది మీరు చూసుకోవచ్చు. ఇలా మీ ఐడి ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ యూజర్ ఐడి కార్డు, సర్టిఫికేట్, ఇవన్నీ కదా. ఇవన్నీ మీరు ఇళ్ళకపోతే మీ సర్టిఫికేట్ డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ మీ సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ ఇక్కడ ఉంటాయి. మీరు కంప్లీట్ అయిన తర్వాత, మీరు అన్ని ఎగ్జామ్స్ అయిన తర్వాత ఉంటాయి. ఇక్కడ ప్యాకేజీలోకి వెళ్తే ఈ బై ప్యాకేజీలోకి వెళ్ళండి. బై ప్యాకేజీలోకి వెళ్ళిన తర్వాత మీకు వెల్నెస్ సబ్ కన్సల్టేషన్ 199 రూపీస్ ఉంటుంది. ఇలా చాలా కన్సల్టేషన్ ఉంటాయి. మీరు కింద చూడొచ్చు. లాస్ట్ మనము వెళ్తే ఇక్కడ ఏముంది, హెచ్ఎల్సి వెల్నెస్ హబ్ అనమాట. ఇది హబ్బు ఒక బిగ్ సిటీ ఓపెన్ చేయాలంటే 1,00,000 రూపాయలు అవుతుంది. ఒక 10 స్టోర్స్ వరకు మాత్రం 25,000 తోటి మనం ఇస్తున్నాం. తర్వాత 1,00,000 రూపాయలు అవుతుంది. తర్వాత జస్ట్ టౌన్లో అయితే 50,000 అవుతుంది. విలేజ్లో అయితే మనకు 25,000 తోటి మనము డిపాజిట్ తీసుకుంటాం అనమాట. డిపాజిట్లో మనము ఇక్కడ మనము 15,000 వర్త్ ప్రోడక్ట్ ఇస్తాము. ఇక్కడ మనము 30,000 వర్త్ ప్రోడక్ట్ ఇస్తాము. ఇక్కడికి వచ్చేసరికి మనము 60,000 వర్త్ ప్రోడక్ట్ ఇస్తాం వాళ్ళకు. ఓకేనా? ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఇందులోకి వెళ్ళిన తర్వాత మనము సపోజ్ దీన్ని 1 lakh పే చేసినాం అనుకోండి, వెల్నెస్ హబ్ అని మనం కొట్టుకున్నాం ఇక్కడ. తర్వాత పే నౌలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా రోజర్ పేమెంట్ పేమెంట్లోకి తీసుకెళ్తారు. మీరు గూగుల్ పేనా, ఫోన్పేనా ఎలా తీసుకుంటారు అనేది మీరు ఇక్కడ పేమెంట్లోకి వెళ్తారు, ఆటోమేటిక్గా వెళ్తారు. కాబట్టి మీరు అమౌంట్ పే చేసిన వెంటనే మీ పనులు స్టార్ట్ అయిపోతాయి. ప్లస్ దీంతో పాటుగా మన దాంట్లో వెల్నెస్ ఎక్స్పర్ట్ బేసిక్ కోర్స్తో పాటుగా వెల్నెస్ కన్సల్టెన్సీ కోర్స్ ఉంది, వెల్నెస్ గైడ్ ఉంది, అండ్ వెల్నెస్ ప్రొఫెషనల్ కోర్స్ ఉంది. అంటే 9 monthsలో జస్ట్ 3,000 తీసుకొని మీరు ప్రొఫెషనల్ వెల్నెస్ కోర్సు సర్టిఫికేషన్ కోర్సు మీకు చేయడం జరుగుతుంది.
అంటే మీ దగ్గర వెల్నెస్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ, వాళ్ళ ద్వారా అక్కడ వాళ్ళకి నేర్పించుకుంటే మనం ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఓకేనా. ఇప్పుడు మీకు నేను చెప్పిన దానిలో ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. మనం ముందుకెళ్దాం నెక్స్ట్. మేము ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 500 ఒక 5 ఇయర్స్లో, ఈ 5 ఇయర్స్ లోపల మనం 500 వెల్నెస్ హబ్స్ ఏర్పాటు చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం మనము. అది కంప్లీట్ చేద్దాం. కంప్లీట్ చేసి మనం కూడా అమౌంట్ చాలా సంపాదించుకుంటూ ముందుకెళ్దాం, లైఫ్ను ఎంజాయ్ చేసుకుందాం కదా. మనం అనుకున్న గోల్స్ అన్ని ముందుకెళ్దాం. ఓకేనా. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగండి, నేను మీకు అడిగేది చేసే ప్రయత్నం చేస్తాను. వీళ్ళందరూ కూడా వెల్నెస్ ఎక్స్పర్ట్సే. వీడియోస్ ఆన్ చేసుకోండి. లాస్ట్ డే ఈరోజు, సెకండ్ బ్యాచ్ లాస్ట్ డే. అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకోండి. ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ అందరు కూడా కంగ్రాచులేషన్స్. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా, ఇందులో ఏమన్నా అడగాలనుకుంటున్నారా? అడగండి. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ మీరు రానున్న కాలంలో ఎంతమంది వెల్నెస్ హబ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? హ్యాండ్ రైజ్ చేయండి. లైఫ్ను పాజిటివ్గా ముందుకు తీసుకెళ్ళాలి అని ఎంతమంది వెల్నెస్ హబ్లు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? దేవదాస్ సార్ ఉన్నారు. ఆ, మారప్ప హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సూపర్. ఆ, మాట్లాడొచ్చు, మీరు మాట్లాడొచ్చు, పర్వాలేదు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను కూడా చూస్తున్నా సార్. తొందరగా ఇంకా తొందరగా వెళ్ళాలని చూస్తున్నా సార్. కాకపోతే ఇంకా నేను నేర్చుకోవడం కూడా కొంచెం ఎవరికైనా చెప్పడం కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుందని చూస్తున్నా సార్. ఓకే. అందుకే శైలజ కూడా సపోర్ట్ చేస్తే శైలజ కూడా నాతో పాటు ఉంటాయి కదా సార్. మీరు అన్నారు కదా సార్, ముగ్గురు ఉండాలి, ముగ్గురు హెల్ప్ చేయండి అంటున్నారు కదా సార్. ముగ్గురు కాదు, 30 మందికి చేసుకోండి, ఏం పర్వాలేదు. ఆ, కాకపోతే ఏంటంటే మనము వెల్నెస్ హబ్ నిర్వహించాలంటే ఒక స్ట్రాటజిక్ ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది. ఖచ్చితంగా నిరూపించుకోవాలి, ముందుకెళ్ళాలి. అది థ్యాంక్ యూ మారప్ప, సార్. నీ అంటే ఉద్దేశం ఏంటి? పూర్తిగా నేర్చుకున్నాక కూడా ఏది చెయ్యము. మనం వెళ్తూ వెళ్తూ అడిగేయాలి, నేర్చుకుంటాం. ధైర్యంతో ముందుకు అడిగేయాలి. మారప్ప, మీరు చెప్పండి. అంత నేర్చుకోవాలంటే వయసు అయిపోతుంది ఇక్కడే. అదే సార్, వెళ్ళే సబ్బు పెట్టుకుని అట్లే నేర్చుకుంటూ చేసుకోవాలన్నాను సార్. అంటే ఇప్పుడు నేను వేరే వేరే ఊర్లో ఉన్నాను సార్, కోయంబత్తూరులో ఉన్నాను, తమిళనాడులో. ఓకే. ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకుని ఆంధ్రలోనే సెట్ కావాలని సార్, నా ఊరు పక్కలో ఉండాలని. మీ ఊర్లోనే సెటిల్ కావాలని కోరుకుంటున్నారు. ఓకే, సూపర్, వండర్ఫుల్. ఓకే. ఇంకా ఎవరు హ్యాండ్ రైజ్ చేశారు? సార్ దేవదాస్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ హలో. సార్ వినపడుతుంది, చెప్పండి. అదే ఎవరైనా పెట్టుకోవాలంటే ఆండ్రాయిడ్ గేమ్స్ అంతే. ఓకే ఓకే ఓకే, సూపర్. ఇంకా శ్రీనివాస్ వాళ్ళైతే, ఆంధ్ర శ్రీనివాస్ వాళ్ళైతే ఈరోజు పొద్దున్నే కౌన్సిలింగ్ తీసుకున్నారు. వాళ్ళు పెట్టుకోవడం రెడీగా ఉన్నారు. సార్ వెంకటేశ్వర సర్టిఫికేషన్ రాగానే అలా రూమ్స్ కూడా రెడీ చూసుకొని పెట్టుకున్నాడు వెంకటేశ్వర్ గారు అయితే. వెంకటేశ్వర్ గారు ఉన్నారా మీరు మీటింగ్లో? కనిపించట్లేదు. ఇదివరకు వినిపించారు కానీ ఇప్పుడు కనిపించట్లేదు. ఉన్నారా? తిరుపతమ్మను ముందర పెట్టి దాక్కున్నారు వెనకాల. ఓకే, లచ్చిరామ్ సార్ మీరు చెప్పండి. కార్ డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు సారు కదా. సార్ చెప్పండి. సార్ నాకు అంటున్నారు సార్. మీకే అడిగాను. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సార్ నా గోల్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక లెక్చరర్ని చెప్పేసి మా విలేజ్ లో మా టౌన్ లో మా పేరు అక్కడ వచ్చినట్టు చేసుకోవాలి సార్. ఓకే, సూపర్ సార్. మా ఏరియాలో నేను లచ్చిరామ్ అని చెప్పేసి పేరు అనేది అందరికి తెలియాలని చెప్పేసి నా డ్రీమ్స్ అనేది. ఇవన్నీ అయిపోతాయి, అన్ని హబ్స్ ఏర్పడతాయి. దీంట్లో మనము క్లయింట్స్ వస్తారు సార్. ఓకే, మనం అందరినీ బాగా చేస్తాం. ఒక 500 మందికి నేను కోచ్ గా మార్చాలని నా కోరిక ఉంది సార్. సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మీకు ఇంకో బంపర్ ఆఫర్ ఇస్తున్నా. ఏంటంటే మీ దగ్గర 200 మెంబర్స్ వెల్నెస్ ఎక్స్పర్ట్స్ కంప్లీట్ చేస్తే మీకు ఫ్రీగా వెల్నెస్ హబ్ మేమే ఏర్పాటు చేసి ఇస్తాం ఆ ఏరియాలో.
ఓకే దానికి సార్, థ్యాంక్ యూ సార్. దానికి రెంట్ కూడా మేమే కడతాం. సార్ ఇక్కడ బాసర సరస్వతి అమ్మవారి దగ్గర ఉన్నాం సార్ ఇక్కడ. ఓకే ఓకే సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్ ఈ మధ్య కార్ కూడా కొనుక్కుంటు కార్లో బిజినెస్ చేస్తున్నాడు పోయి. ఈరోజు అప్సా బిజినెస్ చేయడానికి ఒక 50 కిలోమీటర్ దూరం పోయి వస్తారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి. గ్రేట్ 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 గ్రేట్. ఓకేనా? ఇందరితో ముగించేద్దాం, అందరికీ అర్థమై ఉంటుంది. మనము మంగళవారము మీ అందరికి కూడా నేను ఎగ్జామ్ పెడతాను. అంతలోపు మీరు చదివంత చదవండి. మీకు ఎగ్జామ్ తర్వాత సర్టిఫికేట్స్ వస్తాయి. సార్ మంగళవారం అంటే టైం తక్కువ సార్. సరిపోవాలి సరిపోవాలి సరిపోవాలి, సర్టిఫికేట్ చూసుకోవాలి, ఆనందంగా ఉండాలి. ఓకేనా? లేదు సార్, ఇక్కడ వర్క్ లో ఉంటాం కదా సార్, చదవడానికి టైం దొరకదు. ఓకే ఓకే, ఇంకొక 2 days టైం తీసుకోండి. మంగళవారం కాకపోతే నెక్స్ట్ సండే, ఓకే సార్. నెక్స్ట్ సండే ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ సండే మీకు ఎగ్జామ్ పెడతాను. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా? తర్వాత సర్టిఫికేషన్ వస్తుంది. తర్వాత మనము చాలా మందికి వెల్నెస్ ఎక్స్పర్ట్ ఈ మధ్య కాలంలో మీరు ఒక్కొక్కరు ఒక 3 ఇప్పుడు 15th ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. దానికి కనీసం ఒక్కరొక్కరిని ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? అందరు కూడా సార్ అది 1 month అమౌంట్ చెప్పండి ఒకసారి అందరికి. మళ్ళీ ఒకసారి 1 month అమౌంట్ చెప్తే వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి చెప్పుకుంటాం కదా. యాక్చువల్గా 1 month అమౌంట్ ఎంత అంటే మనకు 10,550 రూపీస్. ఇప్పుడు 50% ఆఫ్తో నడుస్తుంది కాబట్టి 5,250 రూపీస్ తోటి మనము ఇవ్వడం జరుగుతుంది. మనం తర్వాత బుక్స్కి వచ్చేసి 670 రూపీస్ అవుతుంది. ఎవరైతే బుక్స్ కంపల్సరీ బుక్స్ కావాలి, బుక్స్ లేకుండా మనం ముందుకెళ్ళి అవుతుంది. దాంతో గడుపు మా దగ్గర 6,800 చేంజ్ అవుతుంది. మనకు 5,800 చేంజ్ అవుతుంది. అవి మనం కట్టిన తర్వాత వెంటనే మనము అయిపోతే ఎవ్రీ మంత్ 15th స్టార్ట్ అవుతుంది. చెప్పండి సార్. సార్ అడిగారా? లేదు సార్, వేరే ఏదో మాట్లాడుతున్నాను. ఓకే ఓకే అవుతుంది. కాబట్టి ఇందులో ఇప్పుడు ఎవరైతే ఎక్స్పర్ట్ కోర్సు చేసి ఉన్నారో ఆల్రెడీ, మీరు రెఫరల్ ద్వారా మీకు అప్ టు 50% వరకు మీకు మనీ పొందే అవకాశం ఉంది. అంటే వాళ్ళని తీసుకొచ్చినందుకు అప్ టు 50%. అంటే ఒక రెఫరల్ 5,000 చేస్తే మనం దగ్గర ఒక 1,600 నుంచి 2,000 మధ్యన మనము పొందుతాం. మనం రెఫరల్ ఇన్కమ్ పొందుతాం. అట్లా మనం ఎంతమంది తీసుకొచ్చినా మనం ఆ రెఫరల్ ఇన్కమ్ పొందుతాం. అది ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉందా? ఇంకేమైనా డౌట్ ఉంటే మనము ముందుకెళ్దాం, లేకుంటే క్లోజ్ చేద్దాం. ఈ కంగ్రాచులేషన్స్ అందరు కూడా, ఈ బ్యాచ్ కంప్లీట్ చేసిన అందరు కూడా థ్యాంక్ యూ సార్. చాలా సార్ హ్యాపీగా ఉంది. చెప్తాం. 2 బ్యాచెస్ కంప్లీట్ చేసుకున్నాం మనం ఇప్పుడు. నెక్స్ట్ 3rd బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత వెల్నెస్ సబ్స్ పెట్టిన తర్వాత మీకు ప్రొఫెషనల్ వెల్నెస్ కోర్స్ ఉంటుంది. అంటే దీంతోటే కాదు, ఇంకా మీ బాడీలో ఏమేమి జరుగుతుందో తెలుసుకోవాలి మీరు. ఎందుకంటే మీరు చెప్పాలి, ప్రజలకు వివరించాలి. ప్రతి ఇంట్లో మనకు వెల్నెస్ ఎక్స్పర్ట్ ఒకరు తయారు చేయాలి. మన బాధ్యత అది అది చేద్దామా? ఓకేనా? క్లోజ్ చేద్దాం. క్లోజ్ చేసే ముందు సరిత మేడంకి ఒక టైం ఇచ్చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ రా ఫౌండర్, దిస్ ఇండివిజువల్స్ ఫౌండర్. ప్లీజ్ వెల్కమ్ సరిత మేడం ఆన్ ది డయాస్. గుడ్ ఈవినింగ్ అందరికి. కంగ్రాచులేషన్, 2nd బ్యాచ్ అందరూ అద్భుతంగా 2 hours వీడియో ఆన్ చేసుకొని చాలా ఇంట్రెస్టెడ్ గా వింటున్నారంటే ఎంత బాగా మీకు ఇంట్రెస్ట్ ఉందన్నది తెలుస్తుంది. మీరు అందరూ నాకు తెలిసి ఎగ్జామ్ లో ఖచ్చితంగా పాస్ మార్కులతోనే విన్ అవుతారని నేను కోరుకుంటున్నా. ఖచ్చితంగా చాలా బాగుంది. ఈ ప్రతి ఇంట్లో ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ ఉండడం చాలా అవసరం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఎందుకంటే ఇప్పుడు సంపాదించే డబ్బులో చాలా వరకు ఆరోగ్యానికే ఖర్చు పెడుతున్నాం. లక్షలు అవుతున్నాయి ఏదన్నా ఇష్యూ వస్తే. అంత దాకా వెళ్లకుండా మన ఇంట్లో ఒకరు ఉంటే, ఒకరం మన ఇంట్లోనే ఉంటాం కానీ మన చుట్టూ చుట్టాల దగ్గర నుంచి కూడా ప్రొటెక్ట్ చేస్తాం. మనల్ని చూస్తే వాళ్ళు రాగలుగుతారు. కాబట్టి ఇప్పుడు భాగ్యలక్ష్మి అన్నది ఏది కూడా పూర్తిగా నేర్చుకోము, ప్రతిరోజు నేర్చుకోవడమే. కానీ అడుగు వేస్తే నేర్చుకోగలుగుతాం. ఏదైనా చూడండి, మీరు ఏ బిజినెస్ మ్యాన్ అన్నా చూడండి, ఎవరినన్నా చూడండి, వాళ్ళు
వెళ్తూ వెళ్తూ దారులు వెతుకుతారు, దారి వేసుకొని వెళ్ళరు. వాళ్ళ అబ్బాయిలో వాళ్ళ వారసులో ఆ దారిలో వస్తారు. తెలుసా? పీజేఆర్ ఉండే జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే ఇక్కడ, చాలా హార్డ్ వర్కర్. ఆయన మాట, ఆయన స్టేజ్ వేస్తే వేల మంది జనాలు కూర్చొని వినేవాళ్ళు ఆయన మాటలు. వాళ్ళ అబ్బాయి స్పీచ్ ఇస్తే ఎవరు ఉండరు. అంటే అతని మాట ఎలా వచ్చింది, తన లైఫ్ ని ముందుకు తీసుకెళ్తూ మాట్లాడడం నేర్చుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఏం నేర్చుకున్నాడు, వాళ్ళ నాన్న వేసిన దారిలో వచ్చిండు కాబట్టి అలా ఉంది. కాబట్టి మనం కూడా ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నేర్చుకోవడం 100% వస్తుంది. ఏ విషయంలోనైనా చూడండి, మీరు ఇప్పుడు వంట చేసే విషయం కావచ్చు, మీరు ఏదైనా జాబ్ చేసే విషయం కావచ్చు, ఇంకేదైనా కొత్త వేరే ట్రెడిషనల్ బిజినెస్ పెట్టాలనుకున్నా, ఒక బుక్ చదవాలనుకున్న బుక్ కూడా, పుస్తకం కూడా మనకి అమ్మో హెడ్లైన్ చూసి 2 పేజీలతో ఆగిపోయినాం అనుకో, అక్కడే ఉంటాం. దాని లోపలికి వెళ్తుంటే దాని లోతు తెలుస్తుంది. కొన్ని అర్థాలు అర్థం కావు, అప్పుడు మన ఎక్స్పర్ట్ ని మనం అడిగి తెలుసుకోవడం వల్ల అక్కడ ఆ లైన్ క్లియర్ అయింది, నెక్స్ట్ పేజీకి వెళ్ళిపోతాం. అంత సింపుల్. నేను ఇచ్చే మెసేజ్ అని నా అనుభవం మీరు చెప్తున్నాను అందరికీ. మెల్లిగా వెళ్తూ ఉంటే నేర్చుకుంటాం. పూర్తిగా నేర్చుకుందామంటే సమయం అయిపోతుంది, మన వయసు అయిపోతుంది, మనకు మధ్యలో వచ్చే సమస్యలు కూడా మనల్ని వెళ్ళనియవు. ఏ సమస్యలు వచ్చినా ఎలా వచ్చినా దేని టైం దానికి పెట్టుకుంటూ వెళ్ళిపోయామనుకో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇది నేను చెప్పాలనుకున్నాను. మీరు అందరు కూడా అవుతారు ఖచ్చితంగా. ఇంత సీరియస్ గా, ఇంత సిన్సియర్ గా మీరు వింటున్నారు, తీసుకుంటున్నారు మెసేజ్ ని. ఓకేనా? కంగ్రాచులేషన్స్ మా టీం అందరికి కూడా. బెస్ట్ ఆఫ్ లక్. మీలాంటి వెల్నెస్, ఇప్పుడు లచ్చిరామ్ సార్ అన్నట్టు ఒక 500 మంది తన నుంచి అనుకున్నప్పుడు మా నుంచి ఎంత మంది రావాలని మా కోరిక చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ. బ్యాక్ టు మల్లేష్ సార్. ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచాన్ని వెళ్తారు. ధైర్యం ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు చూపు ఉంటుంది. అంటే 5 సంవత్సరాలు ఎలా ఉండాలి, 10 సంవత్సరాలు ఉండాలి. కానీ నాలెడ్జ్ పాత్ నడుస్తూ పోతే నాలెడ్జ్ వస్తుంది. ఒక అడుగు వేస్తే ఇంకో అడుగు కనిపిస్తుంది, ఇంకో అడుగు వేస్తే ఇంకో అడుగు కనిపిస్తుంది. ఒక 10 అడుగులు వేసిన తర్వాత 10 అడుగులు ఇంకా 10 అడుగులు కనిపిస్తాయి. అంతే తప్ప ఉన్న కాన్నే ఉండి సాధించాలనుకుంటే ఏది సాధ్యం కాదు. మనం ఒక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలా, అనుకున్నది సాధించాలా. ఇప్పుడు వెల్నెస్ ఎక్స్పర్ట్ సర్టిఫికేషన్ ఉంది, రేపు బేసిక్ వెల్నెస్ గైడ్ సర్టిఫికేషన్ తీసుకుంటాం, వెల్నెస్ కన్సల్టేషన్ తీసుకుంటాం, వెల్నెస్ ప్రొఫెషనల్ కోర్స్ సర్టిఫికేట్ తీసుకుంటాం. సర్టిఫికేట్స్ అనే కాదు, దీనితోటి ప్రపంచాన్ని మార్చినంత శక్తిని మనం తీసుకుంటున్నాం. కాకపోతే అదంతా ఎప్పుడు జరుగుతుంది, మనకు ధైర్యం ఉన్నప్పుడే, ముందుకు పోవాలన్న ఆలోచన ఉన్నప్పుడే, ఒక మంచి గోల్ ఉన్నప్పుడే, మన భవిష్యత్తు నిర్ణయించుకుంటాం. ప్రతి ఇంట్లో ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ ఉన్నప్పుడే ఈ ప్రపంచాన్ని మార్చగలం మనం. అది గుర్తుపెట్టుకోవాలా. డబ్బులు అందరు సంపాదిస్తున్నారు, కానీ వెల్నెస్ నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది, వేల మీద ఎక్కువ పెట్టచ్చు. ఆ నాలెడ్జ్ ఇచ్చే వాళ్ళు మనమై ఉండాలి, మన ఆనిముత్యాలై ఉండాలి, మన డైమండ్స్ అయి ఉండాలి మీరు. అట్లా మీరందరూ కూడా ఆ శక్తివంతులు, ఆ శక్తిని పొందుపుచ్చుకుంటారు. మీకు ఎటువంటిది కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం, ఇండియా హెచ్ఎల్సీ నుంచి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి. కాబట్టి అందరూ కూడా మనం ముందుకెళ్దాం, పర్ఫెక్ట్ సాధించుకుందాం, సాధించుకుని తిరిగి తెచ్చుకుందాం. మనం ఆనందంగా ఉందాం, ప్రపంచాన్ని ఆనందంగా ఉంచుకుందాం, మన కోరికలన్నీ తీర్చుకుందాం. ఇండియా హెచ్ఎల్సీ దాంతోపాటుగా వేరే వేరే బిజినెస్ అన్ని కూడా మనం కలుపుకొని చేద్దాం. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. మరి నెక్స్ట్ మనం